మనం అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ కొనేటప్పుడు ఏం చెక్ చేస్తూ ఉంటాము? టైటిల్ కరెక్ట్‌గా ఉందా? మీకు బిల్డింగ్ ప్లాన్ కరెక్ట్‌గా ఉందా? అప్రూవల్ ఉందా లేదా? ఇవన్నీ చెక్ చేస్తాము. వీటితో పాటు నేనిప్పుడు చెప్పబోయే సర్టిఫికేట్ కూడా కంపల్సరీ బిల్డర్ ప్రొవైడ్ చేస్తున్నాడా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. ఒకవేళ బిల్డర్ మీకు ఇనీషియల్‌గా ఇవ్వకపోతే మీరు అడిగి మరీ ఈ సర్టిఫికేట్ తీసుకోవాలి. దాన్నే స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికేట్ అంటారు. ఈ స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికేట్ ఎందుకు అంటే మీకు ఇప్పుడు హై రైజ్ కల్చర్ బాగా నడుస్తుంది. 40 ఫ్లోర్స్, 20 ఫ్లోర్స్, 30 ఫ్లోర్స్, 50 ఫ్లోర్స్ ఇలా హై రైజ్ కల్చర్ నడుస్తుంది. ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్‌లో ముఖ్యంగా కంపల్సరీ ఈ స్టెబిలిటీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికేట్. దీన్ని ఎవరు ఇష్యూ చేస్తారంటే గవర్నమెంట్ ఆథరైజ్డ్ స్టెబిలిటీ స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఇంజనీర్ అని ఉంటారు. వాళ్ళు ఇష్యూ చేస్తారనమాట. సో వాళ్ళు సాయిల్ని టెస్ట్ చేసి ఇక్కడ ఎన్ని ఫ్లోర్స్ వరకు కట్టొచ్చు, ఎన్ని ఫ్లోర్స్ వరకు న్యాచురల్ కాలామిటీస్ వచ్చినా కూడా ఈ భూమి ఆపగలదు అనేది వాళ్ళు సర్టిఫై చేస్తారు. ఈ సర్టిఫికేట్ లేకుండా ఎన్ని ఫ్లోర్లు అంటే అన్ని ఫ్లోర్లు కడితే ఫ్యూచర్లో మనకి ప్రాబ్లం ఉంటుంది. ఒకవేళ బిల్డర్ కనుక ఈ సర్టిఫికేట్ తీసుకోకపోయినా, మీకు ఈ సర్టిఫికేట్ ఇవ్వకుండా మీకు ఫ్లాట్ అమ్ముతున్నట్లయితే మీరు కోర్టుకు వెళ్ళి